చేసుకున్నా హ్యాపీ అక్క లైవ్ లో చెప్తున్నా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అక్క నీ లైఫ్ చాలా బాగుండాలా ఒక తింగిరా బాయ్ ఈ అమ్మ పెద్ద ఫేమస్ ఆర్టిస్ట్ వాళ్ళ పెళ్ళైంది ఓ అన్ని ఛానల్లో పడేస్తున్నారు ఏదైనా నిరుపేద కుటుంబంలో ఏదైనా పెళ్ళి అయితే ఏదైనా వీడియో తెస్తారా బాయ్ ఏదైనా ఫోటోలు పెడతారా ఈ అమ్మ సమంత పెళ్లి చేసుకుని వాళ్ళకి ఏం తింటే మీకెందుకు నాయన ప్రతి లైవ్ లో ప్రతి వీడియోలో సమంత పెళ్లి చేసుకుంటుంది సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది హ్యాపీ అయినా ఒక విషయం చెప్పనా ఒక మనిషిలో లైఫ్ ఎడుతుడికి మనకి కామన్ కదా కష్టాలు వస్తుంటే పోతూ ఉంటాయి ఇంకా లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోదు కదా ఆమె లైఫ్ ఆమె చూసుకుంది కష్టపడింది ఏదో దేవుడి దేవలో మళ్ళీ ఇష్టపడిన వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంది నా చేతిని అన్న ఒక విషయం చెప్పనా మనం చూడుకున్న పెట్టుకున్న ఒక ఆడపిల్ల మీద నిందేయటం అది కరెక్ట్ కాదన్న వాళ్ళ మధ్య ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయో మనకి తెలియదు మనం 24 గంటలు వాళ్ళ ఇంటి చుట్టూ ఇప్పుడు చేసుకున్న వైఫ్ బాధపడుతుంది కదా ఎవరు వైఫ్ ఇప్పుడు చేసుకున్న అతనికి వైఫ్ ఉంది ఆమె బాధపడుతుంది అన్న ఒక విషయం చెప్పనా ఆయనకి సమంతకి ఇద్దరికి ఇష్టమైంది వన్ థింగ్ వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు మాట్లాడే రైట్స్ మన ఇద్దరికి లేవు అర్థమవుతుందా అది కోర్ట్ అయినా సరే ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉందంటే వాళ్ళ వైఫ్ నిర్ణయం లేకుండా జరుగుతుంది పెళ్లి అంత పబ్లిక్ లో అన్ని వీడియోలు అన్ని ఛానల్ పబ్లిక్ అయితే వాళ్ళ వైఫ్ కు తెలియకుండా ఉంటుందా తన ఎమోషనల్ గా ఒక పోస్ట్ పెట్టింది ఈ రోజు ఏం పెట్టింది ఇష్టం లేనట్టు తనకి ఇష్టం లేనట్టు తర్వాత కొన్ని రోజులకైనా యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒక విషయం చెప్తున్నా కదా ఇప్పుడు ఒక మనిషి మనం నిజంగా ఒక మనిషిని ఇష్టపడితే కంపల్సరీ వాళ్ళే చేసుకుని రూల్ ఏం లేదన్న వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఫస్ట్ మ్యారేజ్ లో కొంచెం సిచ్యువేషన్స్ ఎట్లా ఏం తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్య అట్లా అయిపోయింది ఇప్పుడు నా చేతిని కూడా చేసుకున్నారు కదా అట్లా అని చెప్పి వాళ్ళన్న ఒక ఆడపిల్లనే చేసుకుంది అని చెప్పి ఎందుకు పాయింట్ ఆఫ్ చేస్తున్నారు మగవాళ్ళు చేసుకోవట్లేదా మగవాడు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు ఏమన్నా అడుగుతున్నాడు చేసుకుంటే తప్పలేదు కానీ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఉంది కదా వాళ్ళు విడాకులు తీసుకోకుండానే ఏమో మధ్యలో దూరింది అంటున్నారు ఇప్పుడు బయట సమాజం ఎట్లుందన్న అసలు పెళ్లిళ్ళు అయినా ఓపెన్ ఒకనో ఎదురుతో ముందుకుంటున్నారు పెద్ద స్టార్ అయ్యుండి ఇలాంటి సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని ఫస్ట్ సమంత గారు వాళ్ళ డాడీ లేరమ్మా సపోర్టింగ్ లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకున్న తర్వాత లైవ్ చేస్తారేమో మాట్లాడతారేమో దాన్ని మనం పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడకూడదు ఒక విషయం చెప్తున్నా పెద్ద ఆర్టిస్ట్ అయినా సెలబ్రిటీ ఎవరైనా సరే ఒక ఆడపిల్లని పబ్లిక్ తీసుకొచ్చి నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు నీకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పి మాట్లాడడం అది కరెక్ట్ కాదు సమంత ఫ్యాన్స్ కూడా చాలా మంది వీడియోలు చూసి కంగ్రాచులేషన్ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఎందుకు నా చేతిని వదిలేసు అని చెప్పి ఎవరు కామెంట్ పెట్టట్లేదు అర్థమైంది ఒకవేళ పెట్టండి ఆమె ఇష్టంరా బాయ్ ఆమె లైఫ్ నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా నువ్వేమైనా పెడుతున్నావా నువ్వేమైనా వాళ్ళ ఇంట్లో ఉంటున్నావా అది ఇప్పుడు కూడా చేసుకో ఒకటి కాబట్టి 2 3 చేసుకుని ఊరేగు పెళ్ళిళ్ళు అట్లా అంటాం బదేసి అట్లా ఎవరిని చెప్పమాకండి ఎంత సెలబ్రిటీ అయినా ఒక మనిషి ఒక ఆడపిల్లకి ఒక మనిషి ఉంటది ఇప్పుడు మా బావ ఇంకో సవతిని తీసుకొచ్చాడు